లిక్కర్ స్కామ్ లెక్కల్ని తేల్చే పనిలో కూటమి సర్కార్ నిమగ్నమైందా? వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం గుట్టును రట్టు చేసేందుకు యాక్షన్ ప్లాన్ ను స్పీడప్ చేసిందా? సిట్ ముందు మిథున్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు? విచారణకు డుమ్మా కొడుతున్న కసిరెడ్డి ఇంతకీ ఎక్కడ దాక్కున్నాడు? ఏపీలో గత వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను స్పీడప్ చేస్తోంది. ఈ స్కామ్ లో ఎవరున్నా, ఎంతమంది ఉన్నా వారందరినీ బయటకు లాగేందుకు ఇప్పటికే ఏర్పాటైన సిట్ విచారణను స్పీడప్ చేసింది. అందులో భాగంగానే సిట్ విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణంలో శుక్రవారం విచారణకు రావాల్సిందిగా ఏపీ సిట్ నోటీసులు జారీ చేయడంతో మిథున్ రెడ్డి వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా న్యాయవాదిని అనుమతించాలని, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. మిథున్ రెడ్డి పిటిషన్పై హైకోర్టు విచారించింది. అంతకు ముందు కూడా ఇదే కేసులో తనను అరెస్టు చేసే అవకాశముందని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీన్ని హైకోర్టు కొట్టివేసింది. ఆ తరువాత ఎంపీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణకు సహకరించాలని ఎంపీని ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నట్లు సమాచారం పంపారు. అయితే మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ కసిరెడ్డి అంటూ కొద్ది రోజుల క్రితం మీడియా ముందే సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో తనకు తెలిసిన వివరాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సాయిరెడ్డి చెప్పడంతో సెట్ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతారన్న ఉత్కంఠ ఉంది. సాయిరెడ్డిని విచారించేందుకు సెట్ సిద్ధంగా ఉన్నా గురువారం హాజరు కాలేదు. మరోసారి వస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి ఎప్పుడొస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సాక్షిగా విజయసాయి చెప్పే అంశాలు మద్యం కుంభకోణం కేసులో కీలకమవుతాయని సెట్ అధికారులు భావిస్తున్నారట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారని ఇప్పటికే నిర్ధారణ అయిందని ఓ టాక్ నడుస్తోంది. దీనిపై విచారణ జరిపిన సిట్ పలు కీలక ఆధారాలను కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారి అని, ఆయన కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం నడిచిందని సిట్ ఓ నిర్ధారణకు వచ్చిందట. ఇప్పటికే 3 సార్లు విచారణకు రావాల్సిందిగా కసిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసిన 3 సార్లు కూడా విచారణకు డుమ్మా కొట్టారు. అంతేకాకుండా కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులను కలిసి నోటీసులిచ్చారు. అలాగే కసిరెడ్డి తండ్రికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. గత 5 ఏళ్లలో మద్యం ద్వారానే కసిరెడ్డి అక్రమంగా ఆస్తులను సంపాదించారని సెట్ ఇప్పటికే గుర్తించిందట. ఆ డబ్బు ద్వారానే అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, సినిమా కూడా తీశారని సెట్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు సెట్ రెడీ అవుతోంది. లిక్కర్ స్కామ్ లో ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరనేది త్వరలోనే బయటపడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.